అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈ రోజున కాండ్రకోట గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతనమైనటువంటి శివాలయం. అది గూడా భూమిలోంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మసూత్రం కలిగేటువంటి శివలింగాన్ని మనం దర్శించబోతున్నామండి. కాండ్రకోట అనగానే మనందరికీ గుర్తొచ్చేది కాండ్రకోట నూకాలమ్మ తల్లి. కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ నూకాలమ్మ తల్లి ఆలయానికి అతి సమీపంలో అంటే సుమారుగా 100 మీటర్ల దూరంలో మనకి శ్రీ కోటీశ్వర స్వామివారి శివాలయం అయితే మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం, ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి, అదేవిధంగా ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాలు, ప్రతి విషయం గూడా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందుగా ఈ బ్రహ్మసూత్రం కలిగేటువంటి శివలింగం గురించి శ్రీ చేగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారో ఒకసారి విందామండి. విన్న తర్వాత ఈ ఆలయానికి సంబంధించిన అర్చక స్వామితోటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణం మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శ్రీ మహాగణాధిపతియే నమః, మహాసరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారుడ, నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం వరందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం భామ్య శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఎత్ర కుత్ర సందేవం సర్వవ్యాపనమేశ్వరం ఇల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఓం నమః శివాయ. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భువనేశ్వరి సమేత కోటేశ్వర స్వామివారి ఆలయం ఈ క్షేత్రం. ఇక్కడ స్వామివారు వెలిశారు. పూర్వం ఇక్కడ పెద్దాపురం మహారాజు వారు ఇటుపక్కగా వస్తూ ఈ ఏరియాలో, ఈ స్థలంలో గోశాల నిర్మించాలని, గుర్రాల నిర్మించాలని చెప్పి ప్రయత్నం చేస్తుండగా శాల కట్టడానికి ప్రహారీ నిర్మించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రహారీ కూడా కడుతూ ఉంటే ఎంత ఎత్తు కొట్టినా, ఎంత గట్టిగా కట్టినా పోడ పడిపోతూ ఉండేది. ఎందుకని లోతుగా తవ్వి చూస్తే కింద స్వామివారు వెలిసి ఉన్నారు. స్వామివారు వెలిసి ఉన్నారని చెప్పి ఇక్కడ గుర్రాలశాల అది ఇంకా నిర్మించడం సరికాదని చెప్పి ఇక్కడ స్వామివారికి చిన్న ఆలయం నిర్మాణం చేసేసి ఆయన కార్యార్థం ఆయన వెళ్ళిపోయారు. తదనంతరం ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, కర్ణం గారు, వీరందరూ కూడా ఈ యొక్క ఆలయ క్షేత్రాన్ని సంరక్షించడానికి వారి ఆధీనంలో తీసుకుని ఆలయ బాగోగులన్నీ కూడా వారే చూసేవారు. తదనంతరం 1993 సంవత్సరంలో స్వామివారి ఆలయం శిథిలమైపోతుందని చెప్పి మళ్ళీ స్వామివారి విగ్రహాన్ని తీసి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారు ఎంతో విశేషమైనటువంటి స్వామివారు. ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్రంతో ఉంటారు. బ్రహ్మసూత్రం అంటే శక్తి, అమ్మవారు, అయ్యవారు, స్వామివారు, అమ్మవారు కలిసి ఉండడాన్ని బ్రహ్మసూత్రం అంటారు. ఏ విధంగా అయితే మనకు కొత్తగా వివాహం జరిగినట్టు వధూవరులకి బ్రహ్మముడి వేస్తారో అదేవిధంగా నిరంతరం కూడా ఇక్కడ శక్తి స్వరూపంగా అమ్మవారు పొడుగ్గా ఇలా 2 గీతలుగా మధ్యలో ఉంటారు. స్వామివారిని అంటిపెట్టుకుని ఉండడం ఇక్కడ అమ్మవారు యొక్క విశేషత. ఇలా 2 గీతల పొడుగ్గా అమ్మవారిని చుడుతూ ఒక సూత్రం ఉంటుంది. అమ్మవారిని చుడుతూ ఇలాగా ఒక సూత్రం ఉంది. అమ్మవారిని చుడుతూ ఇలా సూత్రం ఉంటుంది. దీన్ని బ్రహ్మసూత్రము అని అంటారు. ఇక్కడ అమ్మవారు, అయ్యవారు కలిసి ఉండి ఈ యొక్క బ్రహ్మతత్వంతో కూడుకున్నటువంటి సూత్రంతో ఉండడం వల్ల బ్రహ్మసూత్రలింగం అని మన గురువుగారు చెప్తూ ఉంటారు.
ఈ యొక్క బ్రహ్మసూత్రాన్ని అభిషేకం చేయడం కానీ దర్శించడం కానీ చేయడం వల్ల 1000 రెట్లు ఫలితాన్ని ప్రసాదిస్తాడని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క బ్రహ్మసూత్ర ఆలయంలో ఏదైనా మంచి కార్యక్రమం, అన్నదానం అని, అలాగే ఆలయ పరిశుభ్రత చేయడం కానీ, మన శక్తి కొలది 2 పుష్పాలు కానీ 2 మారేడు దళాలు కానీ, లేకపోతే ఓం నమః శివాయ అని శివపంచాక్షరి నామ జపాన్ని కానీ ఈ క్షేత్రంలో చేసినట్లయితే 1000 రెట్ల ఫలితాన్ని కలగజేస్తారని చెప్తున్నారు మన గురువుగారు. అటువంటి క్షేత్రం మనకి ఇక్కడ కాండ్రకోట గ్రామంలో ఉండటం, అందున వెలిసినటువంటి శివలింగం ఆ రూపంలోనే వెలిచి ఉండడం మనకు ఎంతో అదృష్టం. ఈ పైకి ఎంత ఎత్తు అయితే కనిపిస్తుందో అంత ఎత్తుగా కిందకు కూడా ఈ స్వామివారు అన్ని అడుగులు కిందకు ఉంటారు. ఈ యొక్క అమ్మవారు పక్కనే భువనేశ్వరి అమ్మవారు శక్తి స్వరూపం. ఈ యొక్క దశమహావిద్యల్లో అమ్మవారు భువనేశ్వరి గురించి ఎంతో విశేషంగా చెప్తూ ఉంటారు. దశమహావిద్యల్లో అమ్మవారు శక్తి స్వరూపిణి. అమ్మవారు ఇక్కడ నిరంతరం కూడా ఈ గ్రామంలో 365 రోజులు కూడా నీరు పారేటట్టుగా అనుగ్రహించారు. అందుకు ప్రతీకగా వెనకాల శివాలయం వెనకాల నీరు పారుతూ ఉంటుంది. ఏలేరు అని నది నుంచి 365 రోజులు కూడా నీరు పారుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా నీరు ఆరిపోవడం ఉండదు. అలాగని నీరు ఆగిపోవడం, కాలువ కట్టేయడం అనేది ఉండదు. ఎప్పుడూ కూడా 365 రోజులు కూడా నీరు పారుతూ ఉంటుంది. దాని యొక్క శక్తి అమ్మవారిది. అమ్మవారు ఇక్కడ శక్తి స్వరూపంగా ఉండి గ్రామంలో అమ్మవారు రైతుల్ని, ప్రజల్ని అందరినీ కాపాడుతూ పశుపక్షాదుల్ని సంరక్షిస్తూ ఉంటుంటారు అమ్మవారు. దానికి ప్రతీకగా మేము ప్రతి ఆషాఢ మాసంలోనూ కూడా ఆరుద్ర నక్షత్రం రోజున అమ్మవారిని శాకాంబరి స్వరూపంగా అలంకరించుకుని అమ్మవారి కృతజ్ఞతలు తెలియజేసుకుని భక్తులు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే మహాశివరాత్రి ప్రతి చోట జరిగేటట్టుగా ఇక్కడ కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. అలాగే పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణ వైభవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారి కళ్యాణం చుట్టుపక్కల 15-20 గ్రామాల నుంచి జనాలు కళ్యాణం చూడడానికి వస్తూ ఉంటారు. ఎంతో విశేషమైనది. ఈ మధ్యకాలంలో ప్రతీ నెల ఆరుద్ర పూజా మహోత్సవం 9 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఈ ఆరుద్ర పూజా మహోత్సవ కార్యక్రమంలో స్వామివారికి నవగ్రహ పాశుపత అభిషేక కార్యక్రమం చేస్తాం మహాన్యాసపూర్వకంగా. ఆ యొక్క విశేష కార్యక్రమానికి చుట్టుపక్కల పట్టణాల నుంచి, సామర్లకోట నుంచి, పెద్దాపురం నుంచి, జగ్గంపేట నుంచి కూడా ఎంతో భక్తితో జనులందరూ వచ్చి విశేషంగా ఈ యొక్క ఆరుద్ర ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వామివారికి అమ్మవారికి ఉయ్యాల సేవ, పల్లకీ సేవ, నక్షత్రహారతులు, నీరాంజన మంత్ర పుష్ప కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తాం. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు తరలి వస్తుంటారు. అందరూ కూడా వచ్చి స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. అందరికీ కూడా శ్రీ భువనేశ్వరి సమేత కోటేశ్వర స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియేర్ప్రతిష్టతి. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావదేతమస్తు మా విద్విషాహవై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది కాండ్రకోటలో ఉన్న బ్రహ్మసూత్ర శివాలయం. ప్రతి సోమవారం నేను పెద్దాపురం నుంచి ఈ కాండ్రకోట శివాలయానికి వస్తాను. ఎందుకంటే నాకు స్వామి అంటే చాలా భక్తి ఎక్కువ. మానవులందరం ఆయన్ని ప్రార్థించి చివరికి ఆయన్నే చేరుకోవాలి. ప్రతి ఊళ్ళోనూ శివాలయాలు ఉంటాయి, కానీ అవి వదిలేసి ఇక్కడికి ఎందుకు అంటే ఎక్కడైనా శివుడు శివుడే. కాకపోతే ఈ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పల్లెటూరు కాండ్రకోట కాబట్టి ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామిని మన మనసారా ఆయన్ని ప్రార్థించుకోవచ్చు. మనకేమన్నా కష్టాలుంటే ఆయనకి చెప్పుకోవచ్చు. మనం ఎక్కువసేపు ఉండొచ్చు కూడా. ఇక్కడ ఈ విశాలంగా ఉంటుంది ఈ ప్రాంగణం అంతా కూడా. స్వామి బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం. మనం అన్ని చోట్ల శివాలయంలో బ్రహ్మసూత్రం ఉండదు, మామూలు శివలింగాలు ఉంటాయి. ఇది ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట. ఇది చాలా మంచి మహిమాన్వితమైన స్వామి. భువనేశ్వరీదేవి సమేత కోటేశ్వర స్వామి అయిన మన కోరికలు నెరవేరుస్తాడు, మన ఇష్టకామ్యాలు కూడా ఆయన తీరుస్తాడు తప్పకుండా. ఆ నమ్మకంతో నేను ప్రతి సోమవారం పెద్దాపురం నుంచి మరీ వస్తాను ఇక్కడికి ఈ కాండ్రకోట. నాకు చాలా ఇష్టం ఈ శివాలయం అంటే. అందుకే ప్రతి సోమవారం ఎక్కువసేపు ఈ గుళ్ళోనే నేను గడుపుతాను. అందుకనే వీలున్న వాళ్ళందరూ దయచేసి వచ్చి స్వామితో
స్వామి దగ్గర ఉంటే బాగుంటుంది. మన మనస్సులో ఉన్న కోరికలు నెరవేరితే మనం చేసుకున్న పాపాల్లో కూడా కొంత రాశి తగ్గుతుంది అంతే. స్వామి బ్రహ్మసూత్రం శివలింగ ఆకారంలో ఉంటారు స్వామి. భువనేశ్వరి తల్లి ఆవిడ. భువనేశ్వరి పీఠం కూడా ఎక్కడా ఉండదండి ఈ చుట్టుపక్కల. స్వామి కూడా బ్రహ్మసూత్ర శివాలయం నాకు దాదాపుగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు, మన జిల్లాలోనే లేదని అనుకుంటున్నాను. దీన్ని చాగంటి కోటేశ్వరరావు కూడా బాగా డెవలప్ చేశారు. ఈ స్వామి స్వయంభూ అంటారు. ఈ కాండ్రకోట గ్రామం కోండ్రకాట అని కోరటండి ఈ ఊరిని. కోండ్రకోట గ్రామాన్ని కానరాజు గారు పరిపాలించేవారటండి. ఆయన కానరాజు. ఈ శివాలయం వెనకాలే కోట ఉండేదట. ఆయన పరిపాలనలో ఈ శివలింగం దొరికితే దాన్ని ఆయన ప్రతిష్ఠించారటండి. పురాతనమైన, అంటే ఎన్ని సంవత్సరాలు అనేది మరి మాకు తెలియదు, కానీ చాలా రాజుల టైం అంటే చాలా పురాతనమైనది. అందు గురించి స్వామి మంచి కోటేశ్వర స్వామి అంటే ఏ భక్తుడు వచ్చినా సరే మళ్ళీ కంపల్సరీ ఈ గుడికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటారండి. ఎన్ని కోరికలైనా తీరుస్తారు కోటేశ్వర స్వామి అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడ మేము కూడా చిన్నప్పటి నుంచి స్వామివారి సేవ చేసుకుంటూనే ఉంటాం. మా చిన్నతనం చదువుకునే టైంలోంచి ఇక్కడ ఉంటామండి. ఇక్కడ ఉత్సవాలంటే కళ్యాణం జరుగుతుంది మాఘమాసంలో, చాలా అద్భుతంగా జరుగుతుంది కళ్యాణం. అది కూడా మీకు ఆహ్వానం పంపుతాం, వచ్చి తీద్దురు. కానీ అలాగే నెల రోజులు కార్తీక మాసం ఉత్సవాలన్నీ జరుగుతాయి. కార్తీక మాసంలో లక్షపత్రి పూజ అనే కార్యక్రమం కూడా గ్రామస్తులు, ఇతర గ్రామస్తుల సహాయ సహకారాలతో కూడా లక్షపత్రి పూజ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్నదాన కమిటీ కూడా మా యూత్ కుర్రాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి సోమవారం నిరుపేదలకి వచ్చిన భక్తులకి కూడా అన్నదానం కార్యక్రమం గత 10 సంవత్సరాలు బట్టి కూడా జరుగుతుందండి. ఇక్కడ మరి ప్రతి ఒక్కరూ కూడా ఇంచుమించులో వారానికి 1 రోజు 2 రోజులు హోమం చేయించుకుంటున్నారని ఒక పెద్దాపురం ఒక భక్తుడు హోమగుండం కూడా కట్టించారండి. ఈ ఆలయాన్ని నైరుతి మూలన ఏదో ఒకటి మండపం ఉండాలని పెద్దలందరూ నిర్ణయిస్తే మరి యుఎస్ఏలో ఉంటారు కోటేశ్వరరావు, బొచ్చు కోటేశ్వరరావు, ఆయన సహకారంతో కంట్రిబ్యూషన్ కట్టి గవర్నమెంట్ గ్రాంట్తో ఈ మండపాన్ని కూడా కాలక్షేప మండపాన్ని కూడా కట్టడం జరిగింది. ఈ మండపం కట్టాక ఇక శివాలయం ఇంకా దినదినాభివృద్ధి చెందుతుందండి. కోటేశ్వర స్వామి ఆలయం ఈ మండపం ఎప్పుడైతే నైరుతి మూలన కట్టామో ఇక ప్రతిరోజు కూడా ఎంతో ఉన్నతంగా అప్పుడే వచ్చి ఉంటారు. ఈ రోజు ఇంకా తక్కువ అండి. ప్రతిరోజు కూడా కాకినాడ నుంచి, జగ్గంపేట నుంచి, పెద్దాపురం నుంచి, చుట్టుపక్కల కాకినాడ జిల్లా అంతటి నుంచి కూడా ఈ శివలింగాన్ని చూడడానికి వస్తున్నారు. ఎంతో అద్భుతమైన ఆలయం అండి ఇది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆలయాన్ని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది ఇక్కడ గీతా శివభక్తి సంఘం, గ్రామాభివృద్ధి సంఘం. శ్రీ భువనేశ్వరి కోటేశ్వరి స్వామి ఆలయంలో ఇక్కడ విశిష్టత ఏంటంటే దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ శివాలయం నిర్మించబడ్డది. గతంలో రాజులు నిర్ణయించబడ్డది. గతంలో మేము తెలిసిన ఒక 15 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో వర్షం లేకపోతే, ఏలేరులో నీరు రాకపోతే కుంభాభిషేకం చేశారు. కొండలతో బ్యామర్లో ఈ శివలింగం నింపి పూర్తి చేసి నీళ్లు పూర్తి చేతిలోకి సాయంత్రానికి వర్షం కురిసింది. కుంభవర్షం కురిచేసింది. అలాంటి విశిష్టం ఉంది ఈ శివాలయం. ఈ శివాలయంలో చాలామంది ఈ చెట్టు, రావి చెట్టు కనీసం 150 సంవత్సరాల క్రితంలో చరిత్ర ఇది. ఈ చెట్టు చుట్టూ కళ్యాణం అవన వాళ్ళకి కళ్యాణం, చుట్టూ ప్రదర్శన చేసిన కళ్యాణం అవుతుంది. పిల్లలు లేని వాళ్ళకి ఈ నవగ్రహాలన్నీ ఈ మధ్యలో స్థాపించినయే. ఏముండేవి కాదు అసలు, ఈ బొమ్మ ఒకటే ఉండేది. అలాంటిది ఈ 2 పాత పురావస్తున్నది కింద నుంచి భూమిలో దొరికినాయి. ఇవన్నీ చెట్టు దగ్గర ప్రతిష్ఠ చేయం. తర్వాత ఇవన్నీ మొత్తం ఆలయాల్లో మామూలుగా వాళ్ళ పిల్లలు పుట్టినోళ్ళకి, మామూలుగా పెళ్ళిళ్ళు అవనోళ్ళు కూడా స్థాపించి మొత్తం నాగబంధాలు ఇవన్నీ ఈ చెట్టు చుట్టూ చేశారన్నమాట అండి. ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం ఈ చెట్టు కింద మంచి పూజలు జరిపించుకుని మా పంతులు గారు పూజ జరిపింతుంటారు, అభిషేకం చేయంతుంటారు. అంతే. ఈ చెట్టు విశేషం చాలా మాట. ఈ రాయి చెట్టు చాలా ఇష్టమైనది. 150 సంవత్సరాల క్రితం నుంచి ఈ చెట్టు ఇక్కడ ఎలా ఉంది. అలాంటిది ఈ శివాలయానికి వచ్చిన ప్రతి భక్తులకి పరమేశ్వరుడి సంకల్పం వల్ల ఏదైతే మనసులో తప్పింతారో ఆ కోరిక కంపల్సరిగా నెరవేరుతుంది. ఈ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ సూత్రం ఉన్న శివలింగం
నందీశ్వరుడికి నాగాబంధం ఉన్న నందీశ్వరుడికి కూడా ఇక్కడ ఇష్టం ఉండటం వల్ల చాలా ఇదిగా ఉందన్నమాట. ఈ శివాలయం వచ్చిన ప్రశాంత వాతావరణం కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఈ ఉద్యోగం మామూలుగా నిరుద్యోగులకి ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా భగవంతుని ఏలుకుంటే ఒక 3 వారాలు అలాగా ప్రతిష్ఠ చేసి వచ్చి ప్రతి ఊరు ఉంటే ఏదో ఒక వాళ్ళకి సంకల్పం కలుగుతుంది. ఎంతోమంది ఇప్పుడు దగ్గర 12 సంవత్సరాల పడింది మేము అన్నదానం చేస్తున్నాం. మా దగ్గరికి ఎంతోమంది కుర్రలు వచ్చేవారు, సాయం చేసేవారు, వెళ్ళిపోయారు. మంచి మంచి జాబులలో జాయిన్ అయి ఉన్నారు. ఇది భువనేశ్వరి కోటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఇది పెద్దాపురం మండలం కాండ్రకోటలో ఉందండి. ఇది చాలా ప్రత్యేకతగా ఉందండి. ఇక్కడ శివలింగానికి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి బ్రహ్మసూత్ర శివలింగం, బ్రహ్మసూత్రం ఉంటుందండి. నంది మీద నాగలింగం ఉంటుందండి. ఇక్కడ స్వామివారు భువనేశ్వరి కోటేశ్వర స్వామివారు అండి. స్వామివారిని ఏది కోరుకుంటే అది జరుగుద్దండి. ఈ కోటేశ్వర స్వామివారు అంటారండి. కోరిన కోరికలు తీర్చే కోటేశ్వర స్వామి అండి. ఈ బ్రహ్మసూత్ర శివలింగం వల్ల ఈ ఏరియా నుంచి నలుమూల నుంచి అందరూ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత బాగా ప్రాచుర్యం పొందండి. సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వచ్చండి స్వామివారిని దర్శనం చేసుకునండి. ఇక్కడ ఒక 10-15 నిమిషాలు ఈ ఆలయ ప్రాంగణంలో కూర్చునండి స్వామివారి మనశ్శాంతిగా కోరుకుంటారండి. కోరుకున్న అనంతరం ఇక్కడ ప్రసాద వేదం తీసుకునండి వెళ్తారండి. ఈ కాండ్రకోట గ్రామం ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం, పెద్దాపురం నుండి సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలో కాండ్రకోట గ్రామంలో మనకి శ్రీ కోటేశ్వర స్వామి వారు స్వయంభూగా కొలువై ఉండి భక్తులకైతే దర్శనం అవ్వడం జరుగుతుందండి. సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళైతే సామలకోటలో కానీ లేదా పిఠాపురంలో కానీ మనకి ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది. మీరు సామలకోటలో ట్రైన్ దిగితే సామలకోట నుండి 17 కిలోమీటర్ల దూరంలో కాండ్రకోట గ్రామం ఉంటుందండి. మీరు సామలకోట నుండి ఈ కాండ్రకోట గ్రామానికి రావడానికి బస్ సౌకర్యం కానీ, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడి నుండి ఈ కాండ్రకోట గ్రామానికి అయితే చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. పెద్దాపురం నుండి అయితే సుమారుగా 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి మీరు పెద్దాపురం మరిడమ్మ తల్లిని కూడా దర్శించుకుని అక్కడ నుండి కాండ్రకోట గ్రామానికి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇదే కాండ్రకోట గ్రామంలో కాండ్రకోట నూకలమ్మ తల్లి వారిని, అదేవిధంగా బ్రహ్మసూత్రం కలిగేటువంటి శ్రీ కోటేశ్వర స్వామి వారిని కూడా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ప్రతి సోమవారం కూడా అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల దర్శించవలసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భాగంగా పెద్దాపురం మండలం తొలితిరుపతి గ్రామం అంటే శ్రీ శృంగార వల్లభ స్వామివారి క్షేత్రం కూడా మీకు అందుబాటులో ఉంది. ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో ఇక్కడ స్వామివారి అయితే దర్శనం అవ్వడం జరుగుతుంది. సుమారుగా 9,000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి క్షేత్రం. అదేవిధంగా అన్నవరం దేవస్థానం, పిఠాపురంలో పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతిమాధవ స్వామి క్షేత్రం, 3 గయ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ పాదగయ క్షేత్రం, 18 శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం, దత్తాత్రేయ స్వామివారి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్వయంభుగా పుట్టినటువంటి ప్రదేశం పిఠాపురం. పిఠాపురంలోనే స్వామివారి స్వయంభూ విగ్రహం అయితే మనం దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ఇల్లును కూడా మనం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాకినాడ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భాగంగా 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భవనారాయణ స్వామివారి క్షేత్రాన్ని కూడా మీరు దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. సామలకోటలో పంచ రామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుమార భీమేశ్వర స్వామివారి క్షేత్రాన్ని కూడా మీరు దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకరోజు టూర్ ప్లాన్ కింద ప్లాన్ చేసుకుంటే ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని క్షేత్రాలను కూడా మీకు దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వామివారి సేవలు తరించండి. మొదటిసారిగా మన భక్తి మార్గ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.